అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. భారీ మెజార్టీతో దూసుకుపోతున్న పరిస్థితి. సో ఇప్పటికే మంత్రులు దీనిపైన ఫలితాలపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మంత్రి వివేక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకు వెళ్తున్న పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? అంటే నేను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 22% వెనుకుండే ఇండిపెండెంట్ సర్వీస్లో. సో అందరు కూడా అనుకున్నారు, అరే నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఎక్కడ సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. పార్లమెంట్ కూడా సీట్ ఓడిపోయింది. యాక్చువల్లీ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉండే. అంటే జనరల్లీ కాంగ్రెస్ క్యాడరు సిటీలో చాలా తక్కువగా ఉంది. షేక్పేట్లో వచ్చినప్పుడు కూడా మాకు ఇది ఇట్లనే అనిపించింది, క్యాడర్ తక్కువ ఉంది, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అందు గురించి 3 months ఏదైతే నేను, పొన్నం గారు, తుమ్మల గారు అందరం కలిసి పనిచేసి ఈ కాంగ్రెస్ పార్టీని -22 నుంచి ఇప్పుడు నియర్లీ 12 to 14% పాజిటివ్గా వచ్చింది. ఇది కేవలము పబ్లిక్లో ఒక నమ్మకం. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నిలబెట్టుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ వలన ముందుకు పోవాలని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ ఇండికేషన్, ఈ జూబ్లీహిల్స్ ఇండికేషన్ ఇంకొక ఇండికేషన్ అన్నమాట. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఈ ట్రెండ్ని క్రియేట్ చేసే అవసరం ఉంది. కానీ అది సరిపోదు. పార్టీ గవర్నమెంటు చాలా పనిచేసేది అవసరం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ క్యాడర్ బిల్డప్ చేయడము, ప్రజలలో నమ్మకం కల్పించడము ఇంకా సమయం ఉంది. సో దట్ షుడ్ బి అవర్ నెక్స్ట్ ఎయిమ్ అన్నమాట. కానీ దీంట్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గెలవడము, ఇంకోవైపు దిస్ ఎలక్షన్ ఈజ్ క్లియర్లీ ప్రూవింగ్ దట్ కేటీఆర్ లీడర్షిప్ ఒక ఫెయిలియర్ అని. యాక్చువల్లీ మీరు చూసుకుంటే కేటీఆర్ లీడర్షిప్లో 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయినారు. తర్వాత 2023లో గద్దె పవరే వెళ్ళిపోయింది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్స్ రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయినారు. గ్రాడ్యుయేట్లోనైతే అసలు క్యాండిడేట్ లేరు, కంటోన్మెంట్ ఓడిపోయినారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓడిపోయినారు ఆయన నాయకత్వంలో. అంటే ప్రజలు కేటీఆర్ లీడర్షిప్ని రిజెక్ట్ చేసినారు. ఆయన అనుకున్నాడు, అరే సోషల్ మీడియాలో మేము వీక్ ఉంటుంది 2023లో, ఈసారి సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేద్దామని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక హైప్ క్రియేట్ చేసినాడు సోషల్ మీడియాలో. టీఆర్ఎస్ గెలుస్తుంది, కానీ గ్రౌండ్లో లేదు. ప్రజలు నమ్మకం పోయింది బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకంటే వారు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రామిస్ చేసినారు, రోడ్లు చేస్తానన్నారు, ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ నేను బయట నుంచి తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి ఆ నమ్మకం ఏదైతే కేటీఆర్ ప్రజల్లో తీసుకొచ్చాడో ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా గ్యాస్ అని, ఇదంతా ఏమీ కరెక్ట్ కాదు. కేటీఆర్ ప్రధానంగా మీరు చెప్పినట్టు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని చెప్పి కూడా ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పి సవాల్ విసిన పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు మీరు దాన్ని? అంటే ప్రజలు, నేను ఇంతకుముందు అదే చెప్పాను, 2 ways చూడాలి. ఒకటి కాంగ్రెస్ పైన నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మాకు గూడ్స్ డెలివరీ చేస్తుంది. ఈ 3 నెలల్లో జూబ్లీహిల్స్లో ఏదైతే మేమందరం పనిచేసినామో, పొన్నం గారు, తుమ్మల గారు, నేను, ఆ పని చేయడం వలన ఒక నమ్మకం కలిగింది ప్రజలలో. ఇంకోటి కేటీఆర్ టీఆర్ఎస్ మీద, లీడర్షిప్ మీద ఒక చాప అన్నమాట. వీళ్ళకు చాత కాదు, వీళ్ళు గెలవలేరు. నేను మొదలు చెప్పినాను, ఈ టీఆర్ఎస్కి ఇది ఒక పెద్ద దెబ్బ ఉండబోతుందని జూబ్లీహిల్స్ ఎలక్షన్. దీనివలన వాళ్ళ లీడర్షిప్ క్రైసిస్లో వస్తుంది. వారి చెల్లె ఆల్రెడీ వారి మీద విమర్శలు చేస్తుంది. ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేసినాడు లాస్ట్ మినిట్లో. కానీ ప్రజలలో ఏదైతే వ్యతిరేకత కేసీఆర్ వారి కుటుంబం పైన ఉందో అది మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ ఫలితాలు చూపిస్తుంది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు, బాకీ కార్డు అన్నారు, ప్రజల్ని అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శిస్తూ కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా మనకు కనిపిస్తున్నాయి. దీని విషయంలో ఏం చెప్తారు ప్రజలు? అదే కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు చాలా పబ్లిక్ని ఎప్పుడు కూడా ధోకా చేశారు. ఎప్పుడు కూడా మేము ఇది చేస్తామని చెప్పి 10 సంవత్సరాల క్రితము అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అప్పుడు జిహెచ్ఎంసీ గెలిచినాడు.
కానీ తర్వాత ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా తప్పుడు మాట ఇస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో, సన్న బియ్యం ఇచ్చిందో, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారో, అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో, ఈ ఒక నమ్మకం పైన అని చెప్పి ఈ రిజల్ట్ మనం అనుకోవచ్చు. ఈ రిజల్ట్ వలన కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇదే సందర్భంలో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇదే జోష్ను కొనసాగుతుందా? ఇదే రిజల్ట్ని చూపించే అవకాశం కనిపిస్తుందా? 100% అండి. అంటే ఓ టీఆర్ఎస్ ఉన్న సీట్లో 22% టీఆర్ఎస్ ముందు ఉన్న సీట్లో టీఆర్ఎస్ ఓడిపోయిందంటే అది లీడర్షిప్ ఫెయిల్యూర్ కాకుండా ఇంకే ఉంటుంది. ఒకవైపు లీడర్షిప్ ఫెయిల్యూర్, ఒకవైపు కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్, మేము 3 మంత్రులను ఇక్కడ పనిచేయడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. సో దిస్ ఈజ్ అ వెరీ గ్రాండ్ విక్టరీ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే సిటీలో చాలా వీక్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా క్యాడర్ తక్కువన్నది. దీన్ని వచ్చే రోజులలో మంచిగా పనిచేసి క్యాడర్ని వెళ్ళే అవసరం ఉంది. ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే అంటే రిజల్ట్లో ముందంజలో ఉంది. నవీన్ యాదవ్ గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇది బీఆర్ఎస్ కేటీఆర్ లీడర్షిప్ వైఫల్యంగా కూడా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై రానున్న జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పి మంత్రి వివేక్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.